సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామంలో ఒక మూగ మహిళపై ఒంటి మీదకి దేవుడు ఆవరించి ఆమె కొన్ని మహిమలు చూపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆమె తలలో నుంచి పాము కుబుషం రావటం మరియు ఆమె పసుపు కుంకుమ విభూది ఇవి ప్రత్యేకంగా చూయించడం జరుగుతుందని ప్రచారం నడుస్తుంది. ఇది నిజంగా వస్తున్నాయా లేక కల్పితమా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరం వెళ్తే వెల్లటూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిజాలేందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మూగ మనిషి చూపిస్తున్న అద్భుతాలు మొత్తం కూడా ఈ నీలకంఠేశ్వర స్వామి సాక్షిగానే జరుగుతున్నాయి. తలలో నుంచి పాము కుబుషం, పసుపు కుంకుమ విభూది ఇవన్నీ ఎలా వస్తున్నాయో అడిగి తెలుసుకునిందాం. ఆ పెద్ద మనిషి వచ్చి అటు నిలబడంలో ఆయన తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చినాడు. 100 మందిని జనం ఇటు పక్కలమ్మటి నిలబడి ఇటు ఉంటే ఆమె తీసుకొచ్చి అంటే ఇస్తాడు ఆయన. ఒకళ్ళు కాదు ఒకళ్ళకన్నా పాడ ఇంకో పండు అంటే ఈ పండుతో పట్టు అంటే కాదు, నమ్మకం నాకు తెలియదు, నాకు నమ్మకం లేదు, నా కొంగులో రావాలి ఏ కాడికి అంటే ఆ కొంగులో ఎడుతుంది. ఆ కొంగులో వచ్చే కాడికి మన రాత్రి సాయం కాడికి పదకొండు ఉండొచ్చు. ఆమె కొంగులో వచ్చింది, నా కొంగులో రావాలంటుంది. దేవుడు ఏదైతే ఆమెకి ప్రత్యక్షంగా మేము ఒక వారం కూర్చుంటే ఒక వారం ఇదిగో ఇది వచ్చింది. ఒక వారం కూర్చుంటే బియ్యం వచ్చింది, కర్మరాల బియ్యం వచ్చింది. ఒక వారం కూర్చుంటే బెల్లగడ్డ వచ్చింది. ఒక వారం కూర్చుంటే శివలింగం వచ్చింది. ఒక వారం కూర్చుంటే ఈ బదిగడ్డ వచ్చింది. ఒక వారం కూర్చుంటే కుంకుమ వచ్చింది. మొత్తం డబ్బా. అనంతరాయ గారు అని ఒక అయ్యగారు ఉండేవాడు. ఆయన అంత ఎన్ని సంవత్సరాలు అయింది అంకరెడ్డి చచ్చిపోయి? అన్ని 10 సంవత్సరాలు. అప్పుడు దాకా ఆయనే వదిలేసినా కూడా గ్రామాలు ఎవరు లేరు. ఆయన ఒక్కడే పొద్దున్నే వెళ్తాడు, మా కృష్ణలో నీళ్ళు తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి పూజలు చేసి అదే దీక్షలో ఉంటాడు. ఆయన ఇంట్లో కూడా అదే దీక్షలో. ఆయన చచ్చిపోయిన తర్వాత అతను ఇక ఊరు ఏది ప్రాజెక్టు తయారై ఇక వదులుతున్నామని ఇక లేచి వచ్చారు. అది నెలలో మునిగిపోయింది. అంటే పాత వెల్లటూరు. అయితే ఇక ఆ నీలకంఠేశ్వరుడు నన్ను ఇక్కడ మేము పైకి లేచి వచ్చాము పాత ఎల్లటూరు మెరక మీదకి. ఒక అమ్మాయికి ఇద్దరికి వచ్చి నన్ను నీళ్ళల్లో ముంచారు, మునిగిపోయి ఏ కాడికి నన్ను మెరక తీసుకుపోయి నన్ను కొలుచుకోండి అని చెప్పి ఆ అమ్మాయి ఒంటి మీదకి వచ్చి చెప్పిన కాడి నుంచి ఈ గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సందాలు వేసుకొని ఇచ్చేవాళ్ళు 10 వాళ్ళలో ఇచ్చారు, మేము తలా కొంచెం మేము ఇచ్చాము. అది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు 30 లక్షలు అయింది. ఇంకా 10 లక్షలు అయితే పూర్తి అయింది. ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు వచ్చి ఇయ్యమని ప్రార్థిస్తున్నాం. రెడ్డి తమిళనాడులో 1,00,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చాడు. మహాబలిపురం విగ్రహాన్ని తీసుకొచ్చాడు. ఆ విగ్రహాన్ని ఇప్పుడు ఆ విగ్రహం ఓపెన్ చేద్దాం అంటే అది పూర్తి కాదు. అది బయట ఎండలో అది ఆ కట్లు కట్టి ముసుగులేసి ఉంది. గుడి పూర్తి కాలేదు. ఇంకెంత కట్టాల్సి ఉంది? గుడి అయిపోయింది. కలర్ వేయటము, గేట్లు అని ఇవని పాలిష్ బండ్లు కానీ అవి వేసుకోవడం ఆగింది. అది పూర్తి అయితే దాని మీద నిలవ పెడతాడు. ఆ స్టేర్ మీద ఒక 10 లక్షలు ఉంటుందండి. అది గుడి ప్రతిష్ట చేసుకుంటారు. అంటే ఏదైతే పాత వెల్లటూరులో ఉన్నటువంటి దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ఆ గుడిని ప్రతిష్ట చేసుకోవాలని చెప్పి ఏర్పాటు చేసుకున్నారు. నీలకంఠ అంటే చిన్న ఏది అక్కడే మా ఇల్లు కూడా ఆ బజారుని వాళ్ళ మా ఇంటి దగ్గర నుంచి దాని గురించి నాకు బాగా తెలుసు. ఇంకోటండి, ఈ దేవాలయం వెల్లటూరులో ఉన్నప్పుడు
అక్కడ దేవుడు ఎవరిమైనా ఆహరించడం కానీ వాళ్ళు ఏమైనా చెప్పడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? అంటే అట్ట లేదు కానీ చల్లగా చూసేవాడు చల్లగా పుష్కర్ ఘాట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ దేవస్థానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆడ ఒక భక్తితో ఎక్కువ మంది ఆడకొచ్చి వారి యొక్క కోరికలు ఏమైనా తీర్చుకునేటోళ్ళు. ఈ స్వామిని పూజించి ఆ పుష్కర్ ఘాట్ అప్పుడు బాగా అభివృద్ధి ఇంకా ప్రతి ఒక్కరు చూసేది. కానీ అలా అక్కడ అయితే ఏదైతే దేవుడు ఒంటి మీద ఆహరించడం కానీ ఎలాంటి చెప్పడం కానీ ఏం జరగలేదు. నీలకంఠేశ్వర అని మొక్కుంటే వర్ష చూసేది కూడా అనుకోవాలన్నా అంటే పైన ఒక బొడ్డు రాయి ఉంటుంది. ఆ నుంచి నీరు పోతే ఆ బొడ్డు ఆయన నీలకంఠేశ్వర గడికి పోయి కృష్ణలో దూకేది. మళ్ళీ ఒక్కోసారి వర్షాల కోసం మేము నీళ్లు పోసేవాళ్ళం ఆ కృష్ణలో గింజలతో మోసి. ఇది మా చిన్నతనంలో జరిగింది. ఎవరైనా పిల్లలు పెద్దలు ఈ నీళ్లు పోసినాక ఈ వరద పాసం అందరూ కలిసి 10-12 కింద పూజిస్తారన్నమాట. వరద పాయసం అవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వాస్తవాలు ఏంటంటే పాత వెలటూరు గ్రామంలో ఉన్నటువంటి వెలిసినటువంటి నీలకంఠేశ్వర స్వామి వారు చాలా మహిమగల దేవుడు. ఆ దేవాలయాన్ని మళ్ళీ మేము ఇక్కడికి లేకొచ్చిన తర్వాత ఈ గ్రామంలో నిర్మించుకోవాలని ఒక ఆలోచనతో ఈ గ్రామంలో ఆ దేవాలయాన్ని నిర్మించుకునే భాగంలో దాదాపుగా ఒక 90% గుడి అయిపోయి ఇంకో 10% గుడికి కొన్ని చేయవలసినటువంటి నిర్మాణ పనులు కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి. అయిపోయిన తర్వాత గుడి ప్రతిష్ట ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉన్నో పాత గ్రామంలో కూడా చూసుకున్నా కానీ ఎలాంటి ఒంటి మీద ఆహరించి రావడం, వారు ఎటువంటి మహిమలు చూపించడం అలాంటిది జరగలేదు. కాకపోతే వాస్తవంగా ఇక్కడ ఏంటంటే గుడిని అయితే ఏర్పాటు చేసుకున్నాం. మహిమల గుడి అది నీలకంఠేశ్వర స్వామి కృష్ణానది పరివాహ ప్రాంతంలో దగ్గరలో నిర్మించుకోవడం జరిగింది. అక్కడ ఏదైనా పుణ్యస్నానం చేసి దేవుడిని దర్శించుకొని పోతే మంచి జరుగుతుంది అనేది కూడా ఆ జనాలందరూ కూడా ఒక నమ్మకం. కాబట్టి ఆ గుడి నిర్మాణంలో భాగంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వెలటూరు గ్రామస్తులు గ్రామాల్లో కొంతమంది ఎంతో కొంత ఆర్థిక సాయం ఏర్పాటు చేసుకొని వారికి తోచినంత దాంట్లో కొంత గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇంకొద్దిగా బ్యాలెన్స్ను కూడా పూర్తి చేసుకొని ప్రతిష్ఠ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రతి సోమవారం ఈ చుట్టుపక్కల అందరూ వచ్చి నీలకంఠేశ్వరుడికి పూజ చేసి కృష్ణానది కాబట్టి పవిత్రమైనటువంటి కృష్ణానది స్నానం చేసి ఆ నీలకంఠేశ్వరుని స్వామిని దర్శనం చేసుకోవడం మంచిదని ఒక ఉద్దేశంతో ఇక్కడికి చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఈ గ్రామంలో ఆ దేవాలయాన్ని ఏర్పాటు చేస్తే ఒక మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో కూడా గ్రామస్తులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ జరిగిన నిజాలు ఏంటంటే దేవస్థానం ఉన్నమాట వాస్తవం. నీలకంఠేశ్వర స్వామి అనే వారు కూడా చాలా మహిమగల దేవుడు కాబట్టి మేము గుడి నిర్మించుకుంటామని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కృష్ణానది పక్కనే ఉంటానన్నాడు, తీసుకురావద్దన్నాడు. అందుకే కృష్ణానది పక్కనే అక్కడ అంతే ఉంది. ఆ ఎడమే అట్లనే ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇవంతా కూడా మోగ మనిషి తలలో నుంచి పాము కుబుషం రావటం, పసుపు కుంకుమ యువతులు సృష్టించడం ఇవన్నీ కూడా కల్పితం మాత్రమేనని అర్థమవుతుంది. గత వారంలో ఒక మహిళ వీటన్నిటిని నిలదీయడంతో ఇదంతా కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నిజాలు ఏంటంటే ఇక్కడ గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతున్నమాట వాస్తవం. ఆ నిర్మాణంలో భాగంగానే ఇక్కడ కృష్ణానది తీరంలో దేవుడి గుడి ఉండడం ద్వారా భక్తులు వచ్చి పుణ్యస్నానం చేసుకుని దేవుని దర్శించుకొని పోతున్నారు తప్ప ఎక్కడ కూడా మహిమలు కానీ ఎలాంటివి లేవు అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇదంతా కూడా కల్పితమని పూర్తిగా అర్థమవుతుంది.